శివజ్యోతి, యాంకర్ శివజ్యోతి రీసెంట్గా ఆమె కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. ఆమె సెలబ్రిటీగా కొంతమంది ఫేమస్ అయ్యారు. ఈవెన్ బిగ్ బాస్లో వాటిలో చేయడం వల్ల కొంచెం సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చింది. కొన్ని వీడియోలు ఆమె సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె ఫ్యామిలీ గురించి కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా. బట్ కాకపోతే తిరుపతి దర్శనానికి వెళుతూ కొన్ని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారాన్నే రేపాయి. హిందూ సంఘాలని, హిందూ భక్తులందరినీ కూడా కొంత బాధ పెట్టినట్టుగానే అనిపించింది. ఎందుకంటే ఆమె కూడా హిందువే, కాదనటం లేదు. కాకపోతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్ళి అక్కడ కొన్ని రీల్స్ చేసుకుంటూ అక్కడ రిచెస్ట్ బెగ్గర్ అని, అడుక్కుంటున్నామని, దేవుడు ప్రసాదాన్ని అడుక్కుని తీసుకుంటున్నామని, అడుక్కున్న దాన్ని తీసుకుని కూడా అది కూడా చాలా బాగుంది అనేటువంటి వ్యాఖ్యలు బాధ పెట్టాయి అనాలి. ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక గుడికి వెళ్ళి మనం ఆ దైవభక్తితో మనం అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటే ఎంతో నిష్టతో తీసుకుని దొరికితేనే మహద్భాగ్యం అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి తిరుపతికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నారు, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, కాదనట్లేదు. కాకపోతే అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఈ వివాదం మీద టీటీడీ స్పందించినట్టుగా ఆమెని మళ్ళీ ఇంకొకసారి జీవితంలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా ఆమె ఆధార్ కార్డుని దర్శనానికి అనుమతి లేకుండా బ్లాక్ చేసినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కాకపోతే దీంట్లో ఎక్కడా కూడా నిజం లేదు అనేది తెలుస్తుంది. ఆమె చేసింది తప్పే, దానికి ఆమె చింతిస్తూ ఒక వీడియో కూడా చేసి క్షమాపణ కూడా కోరింది. అందరికీ కూడా చెప్పింది. నేను అలా అని ఉండకూడదు అని కూడా మాట్లాడింది. అది ఎందుకు ఏంటి సరదాగా చేశాను, ఇంకొకటి చేశానని కూడా చెప్పినా కూడా నేను చేసింది తప్పే అని ఆమె ఒప్పుకుంది. ఆ తర్వాత కొంతమంది టీటీడీకి సంబంధించినటువంటి పెద్దలను దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇది ఎలా చేస్తారు, ఆమె మీద ఇంత విపక్ష ఏంటి, తెలంగాణ బిడ్డ అని చెప్పి కొంత, లేదంటే ఇంకొక వ్యక్తి అని చెప్పి కొంతమంది టీటీడీని, ఏపీ గవర్నమెంట్ని టార్గెటెడ్గా చేసుకుని కొంతమంది ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. అసలు నిజంగా టీటీడీ ఇలా బ్యాన్ చేసిందా అంటే 100% దీంట్లో ఎక్కడా కూడా బ్యాన్ చేసినట్టు కానీ, అలా ఆమెకి ఏదన్నా నోటీసులు ఇచ్చినట్టు కానీ, ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు కానీ, ఆమె ఆధార్ కార్డుని బ్లాక్ చేస్తున్నట్టు కానీ ఎక్కడా కూడా లేదు. ఈవెన్ టీటీడీకి సంబంధించిన వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది చేశారు. వాళ్ళు కూడా చాలా క్లారిటీ ఇస్తుంది ఏంటంటే అలాంటిది ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు కూడా చెయ్యం. మహా అయితే ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి నోటీసులు ఇవ్వటం మాత్రం జరుగుతుంది తప్ప సస్పెండ్ చేయటం, వాళ్ళని ఇంకా జీవితంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా చేయటం అనేది జరగదనే చెప్పాలి. కొంతమంది అలాంటివి చేస్తే మంచిదని కూడా అన్నారు. బట్ కాకపోతే దర్శనం చేసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళ హక్కు. దేవుడు అనేవాళ్ళు ఒకళ్ళకి మాత్రమే కాదు, అందరికీ హక్కు. అది ఎవరు వచ్చినా సరే అక్కడికి వచ్చి దేవుణ్ణి నచ్చి ఇష్టపడి మొక్కుకుని ఆ దేవుణ్ణి దర్శించుకుంటామంటే డెఫినెట్గా రావచ్చు. అది వేరే మతాల వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా సరే ఆయన దగ్గర విపక్ష అనేది ఉండదు. వాళ్ళకి నచ్చకపోయినా సరే తర్వాత నచ్చి మారి వస్తే డెఫినెట్గా ఆ డిక్లరేషన్ ఫామ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చేయాలని చెప్పి గతంలో కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన ప్రభు బిడ్డని నమ్ముకున్నారు కాబట్టి, ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి. సో అలాంటి వ్యక్తి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లలతో, వాళ్ళ భార్యతో కూడా డిక్లరేషన్ మీద సైన్ చేయించి దర్శనం చేయించారు. అంటే దేవుడు అందరివాడు. ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, హేతువాదులైనా సరే, ఒకప్పుడు ఆ దేవుణ్ణి ఇష్టానుసారం తిట్టి ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఆయన మీద గౌరవంతో తెలుసుకున్న తప్పు తర్వాత పశ్చాత్తాపి ఆ దేవుడి దర్శనానికి వస్తాను అంటే డెఫినెట్గా తీసుకుంటారు, దర్శనం చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని అందరికీ దూరం ఇలాంటి ఆలోచన నేను కూడా కరెక్టేనేమో అనిపించింది. ఎందుకంటే ఇలాంటి శిక్షలు వేస్తేనే ఇలాంటి వాళ్ళు ఆగుతారు. గతంలో కూడా దువ్వాడ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇలాంటి పనులు చేశారు. ఇవి ఆగాలి అంటే ఇలాంటివి చెయ్యాలి అనేటువంటి పరిస్థితి అనిపించింది. కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మనం అనుకుంటున్నాం, అంటే ఈ వచ్చినటువంటి జనరేషన్ కావచ్చు, పాతకాలంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇలాంటి మూఢనమ్మకాలు చెప్పి దేవుణ్ణి ఒక వేరే విధంగా చూపించి, దేవుణ్ణి తప్పుగా అంటే ఆలోచింపజేసి, డైవర్ట్ చేయించేసి, దేవుణ్ణి దూరం చేసేటువంటి పని గత కొంతకాలం నుంచి చాలామంది చేసుకుంటూ వచ్చారు. చాలామంది వేరే మతాలు ఇంకా ఎక్కువ అవడానికి కారణం కూడా అదే అనిపించింది. ఎందుకంటే దేవుడు అనేవాడు అందరికీ కావాలి, అందరివాడు దేవుడు అని చెప్పాలి. అలాంటి దేవుడిని ఎవరికన్నా తప్పు చేస్తుంటే డెఫినెట్గా ఆ దేవుడికి నచ్చకపోతే ఆ దేవుడే శిక్ష వేస్తాడు. బట్ కాకపోతే ఇలా మనం కావాలని తెలిసి వాళ్ళకి దూరం చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. వాళ్ళు కూడా టీటీడీ కూడా అదే తెలుసుకుని అలాంటిది ఏం చర్యలు తీసుకోలేదని కూడా చెప్తున్నారు. అంతకుముందు వండ దంపతులను కూడా అనకూడదేమో వాళ్ళని. సో వాళ్ళు ఏమైనా కావచ్చు స్వామి శరణం. ఎందుకంటే వాళ్ళు అలాంటి రీల్స్ అక్కడ కూడా చేశారు. అంటే మీరు వెళ్ళి
దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒక భక్తితో, నిష్టతో, ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి చేష్టలు చేయటం అనేది మంచిది కాదు. మీరు 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 మీకు ఎంజాయ్మెంట్ ఉండొచ్చు, కాకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకి అది ఇబ్బందికరంగా మారుద్ది. వాళ్ళ మనసు కొంచెం ప్రశాంతంగా ఉండాలని అక్కడికి వెళితే ఇలాంటివి చేస్తే వాళ్ళ మనసు డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడైనా కానీ గుళ్ళకు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఎందుకు వెళ్ళాలి అంటే మన మనసుని దేవుడి మీద ఒక ధ్యాసగా, ఒక లగ్నంగా పెట్టుకుని మనం చేయాల్సినటువంటి పనులు. అంతే తప్ప మనం చేసేటువంటి వెకిలి పనులు, వెకిలి చేష్టలు, వెకిలి మాటలు అక్కడ కూడా వెళ్ళి చేస్తే ఇంకా దేవుడు ఆ ప్లేస్కి బయట ఉన్నటువంటి ప్లేస్కి డిఫరెన్స్ ఏముంటుంది? ఆ దేవుడు అలాంటివి చూస్తూ ఊరుకొని కూడా ఊరుకోడు డెఫినెట్గా. సో అలాంటిది ఇక్కడ చేసేటువంటిది ఆ దేవుడు చేస్తూనే ఉంటాడు. ఇలాంటివి చేయటం అనేది కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నట్టుగానే అనిపించింది. కావాలనే కొంతమంది అటు తెలంగాణకి, ఆంధ్రాకి, ఇది దేవుళ్ళకి, హిందువులకి ఇది ఒక అడ్వాంటేజ్గా మారిపోయింది అనిపించింది. చాలా ఈవెన్ సస్పెండ్ చేసినా కూడా అది నిజంగా కూడా వేరే మతాలకి ఇది అడ్వాంటేజ్. అదిగో మీ వాళ్ళు అందుకని మేము మా మతంలోకి రమ్మంటున్నామని చెప్పినా కూడా చెప్తారు గొర్రెబిడ్డలు. సో అందుకనే మనం ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేసుకుంటూ మనం స్వతహాగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. శివజ్యోతి గారు కూడా ఆమె హిందూ భక్తురాలే. డెఫినెట్గా ఆమె గతంలో అప్పుడు కూడా చెప్పారు, సారీ చెప్పినప్పుడు కూడా, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ వెంకన్న స్వామి ఏడుకొండలవాడి ఆశీస్సులతో ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి. బట్ అలాంటి రియలైజేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళలో రావాలి. అక్కడ ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. హిందువులుగా మనం గర్వపడి ఎదటి వాళ్ళని గర్వంగా ఉండేలా చేయాలి తప్ప ఇలాగా మన సంస్కృతిని, మన ధర్మాన్ని ఇలాంటి కించపరిచే విధంగా మాట్లాడటం, చేయటం కరెక్ట్ కాదు. నాకు తెలిసి అది ఈసారి టీటీడీ కూడా చాలా హుందాగానే వ్యవహరించింది అనిపించింది.